హాయ్ కిటీస్, వెల్కమ్ టు కేఎఫ్వి జోహన్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇదైతే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వ్లాగ్ అనమాట. మా పిల్లలు ఎలా స్కూల్కి వెళ్ళారు, ఏంటి, అలా జరిగింది ప్రిపరేషన్ అంతా అని చెప్పేసి అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. అండ్ మన వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ ఇప్పుడైతే మా పిల్లలు చక్కగా బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయారండి స్కూల్కి. అసలు వాళ్ళకి స్కూల్ అంటే ఏంటి, ఎంతసేపు ఉండాలి, ఎలా ఉంటుంది ఏంటి అనేది నో ఐడియా అనమాట. సో ఇదే ఫస్ట్ డే కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, స్కూల్ వాళ్ళు ఎలా వెల్కమ్ చేస్తారు ఏంటి అనేది అసలు మొత్తం ఏమిటి అండి. సో వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏందో చూద్దాము. సో ఇప్పుడైతే మా పాప ఆ డ్రెస్ వేసినందుకైతే ఫుల్గా ఏడ్చిందండి. అది ఇప్పేమని అస్సలు ఉంచుకోలేదు. ఇంకా ఎందుకులే ఫస్ట్ డేనే ఏడిపించడం అని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. యాక్చువల్గా మా పాపని జాయిన్ చేయాలని అయితే మేము వెళ్ళలేదు, ఓన్లీ మా బాబు కోసమే వెళ్ళాము. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప ఫుల్గా మొండికేసేసిందండి. నేను వెళ్తాను అని చెప్పేసి వాళ్ళ అన్న చెయ్యి అస్సలు విడిచిపెట్టలేదు. అది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా పాప ఏడుస్తుందని పాపనైతే ప్లే స్కూల్లో వేసాము, బాబునైతే నర్సరీలో వేసామండి. స్కూల్ అయితే ఫుల్ చాలా చాలా బాగుంది, ఎగ్జైట్గా ఉందన్నమాట. మాకైతే పేరెంట్స్గా మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అసలు ఏడవట్లేదు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు, పార్క్ అది అని అనుకుంటున్నారు. ఇంకా వెళ్ళిన తర్వాత స్కూల్లో ఎంటర్ అయిన తర్వాత అసలు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది అసలు నిజంగా చాలా వెయిటింగ్ చేస్తున్నాను నేనైతే. సో ఆ ఎక్స్ప్రెషన్స్ చూడడానికి. సో మా బాబు అయితే చక్కగా బండి మీద అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఎక్కడికో తీసుకెళ్తున్నాను అని చెప్పేసి. అండ్ ఇంకా మా బాబుకి అయితే మేము బ్యాగ్ అలాంటివి ఏమీ తీసుకోలేదండి. అంటే నర్సరీ కదా, సో బుక్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అని చెప్పేసి అప్పుడు బ్యాగ్ తీసుకుందాము అన్నట్టుగా ఇంకా బ్యాగ్ అయితే తీసుకోలేదు. ఇంకా అదే రోజు ఇంకా షాప్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని ఇంకా వెంటనే వాడికి నచ్చిన బ్యాగే తీసుకున్నాము. ఇంకా వెంటనే అక్కడి నుంచి అటు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయామండి. మాకు 10 o'clockకి రమ్మన్నారనమాట. సో మేము ఇంటి దగ్గర నుంచి 9కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత మా బాబుకి అయితే మంచి వెల్కమ్ చేశారండి ఫ్లవర్స్తో. అండ్ ఒక మంచి క్యాప్చర్ అయితే చేశారు ఫోటో. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా మా పాపని ఐడియా లేదు కాబట్టి తనకి వెల్కమ్ కానీ అలాంటిది ఏమీ లేదండి. పాప అలాగే వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు నిన్నటి వరకు మా చేతులతో ఆడుకున్న చిన్నారులు ఈరోజు స్కూల్కి వెళ్ళడం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది కదండి. ఇంకా ఈ ప్రత్యేకమైన క్షణాన్ని ఎప్పటికైతే మేము మర్చిపోము. ఎందుకంటే వాళ్ళ కొత్త బ్యాగులు, కొత్త పుస్తకాలు, కొత్త స్నేహితులు, ఆ పుస్తకాలకి అట్టలేయడం కానీ వారి జీవితంలో ఎప్పుడు అందమైన ప్రయాణాన్ని కొనసాగాలని మేమైతే బ్లెస్ చేస్తున్నాము. అండ్ ఈ మొదటి అడుగు పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్ళడం చూసి మా హృదయం అయితే సంతోషంతో నిండిపోయిందండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ స్కూల్ అయిపోయిన తర్వాత రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్ని క్యాప్చర్ చేశానండి. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగుంది మమ్మీ అని చెప్పేసి అన్నారనమాట మా పిల్లలు. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా పాప అస్సలు ఏడవలేదంట, ఎందుకంటే అక్కడ చాలా చాలా టాయ్స్ ఉన్నాయి, ఆడుకునే గేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో పిల్లలైతే అస్సలు క్రై చేయలేదు, అస్సలు ఏడవలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ పిల్లల్ని స్కూల్లో దించేసిన తర్వాత వాళ్ళ కోసం స్నాక్స్, చాక్లెట్స్ అవి ఇస్తే కొన్ని రోజులు అలా ఇస్తే వెళ్తారు కదా ఏడవకుండా అని చెప్పి తీసుకొచ్చాం. కానండి అవి ఇవ్వకపోయినా చాలా చాలా హ్యాపీగా అయితే వెళ్తున్నారు పిల్లలు. అండ్ ఇదైతే జూన్ 10కి నేను తీసిన వ్లాగ్ అండి. బట్ ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది, లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో మా పిల్లల కోసం మేము ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది చూపిస్తున్నానండి, చూసేయండి.
సో ఎలాగో డీమార్ట్కి వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంట్లో లేనివి కూడా కొన్ని తెచ్చుకున్నానండి. సో ఇవే మా పిల్లల కోసం మేము తీసుకున్నవైతే. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా మా పిల్లలిద్దరిని బ్లెస్ చేయండి. ఈ లాగ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మా పిల్లల్ని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ మా ఇద్దరు పిల్లల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నానండి. అండ్ మా పాప బ్యాగ్లో ఏముందో చూద్దామా. సో ఇప్పుడైతే స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్, 1 పేర్ డ్రెస్, మ్యాప్కిన్ అండ్ డైపర్ ఇవైతే పెట్టి పంపించమన్నారు. సో మా పాప బ్యాగ్లో అయితే ఇవే ఉన్నాయి. మా బాబు బ్యాగ్లో ఏమున్నాయో నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. క్యాచ్